హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పిప్పిని చాలా బాగున్నాయి. కొమ్మ పెట్టుకున్నా వచ్చేస్తాయి అవి. కింద గార్డెన్లో కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటేనే బాగా కొత్త చిగుర్లు వస్తాయి. ఇక్కడ కొంచెం ఈరోజు నాకు కావాల్సిన వరకు పుదీనా తీస్తున్నాను, కోసేస్తున్నాను. ఇక్కడ చిగుళ్ళు ఇలా మనం అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటే ఎక్కువ కొమ్మలు వస్తాయి, బుషీగా వచ్చేస్తుంది. కొయ్యకుండా ఉంచేస్తే ఇంకా ఎదగదు, సరిగా రాదు, ఎండినట్లు అయిపోతాయి, ఆకులు కూడా ముదిరిపోతాయి. స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా అప్పుడప్పుడు కట్ చేస్తే ఫ్రెష్ ఆకులు వస్తున్నాయి. లేతదైనా సరే ముదురుదైనా సరే ఒక చిన్న కొమ్మ గుచ్చుకుంటే వచ్చేస్తాయి. పుదీనా బాగా వస్తుంది, ఎండ తగలకపోయినా వచ్చేస్తుంది. స్టార్టింగ్ నేను మార్కెట్లో తెచ్చుకున్న పుదీనా కొమ్మలు లీవ్స్ అన్నీ యూజ్ చేసుకుని నైట్ వాటర్లో ఉంచుకుని పెట్టేశాను. వాటర్లో పెడితే తెల్లగా చక్కగా చిన్న చిన్న రూట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ డేకే వేస్ట్ బౌల్స్లో, కూల్ డ్రింక్స్ బాటిల్లో కూడా చాలా బాగా వస్తుంది. స్వీట్ బాక్స్ పడేయకుండా అందులో కొంచెం మట్టి పోసుకునైనా పెట్టుకోవచ్చు. కొమ్మ వచ్చేసింది, కొంచెం పుదీనా కోస్తూ ఉంటే ఇంకా కొమ్మను మళ్ళీ పెట్టుకోవచ్చు. దొండ మొక్క ఇందులో కూడా అల్లేస్తుంది. అవి దొండ మొక్క కనుపుల దగ్గర మట్టి తగిలితే ఇక్కడ కూడా రూట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి కూడా దొండ మొక్క వెళ్తుంది. ఈరోజు కావాల్సిన వరకు కొంచెం కరివేపాకు, పుదీనా కోసుకున్నాను. టమాటా సీడ్స్ వేస్తున్నాను. మనం ఇంట్లో యూజ్ చేసుకునే టమాటాలు ఆ సీడ్స్ వేసేస్తూ ఉంటాను. నేను కొనను ఎక్కువ. లాస్ట్ ఇయర్ కొన్ని కొన్నాను టమాటా సీడ్స్. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఎల్లో ఫ్లవర్ ఇప్పింది. ఇంకా సైడ్ కొమ్మకి కొత్తగా న్యూగా కొన్ని మొగ్గలు వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ నేను కొయ్యకుండా ఉంచుకుంటున్నాను సీడ్స్ కోసం. చాలా కలర్స్ ఉంటాయి. 4 అవ్వగానే ఈ ఫ్లవర్స్ విప్పుతాయి. చంద్రకాంతం ఫ్లవర్స్, 4 o'clock ఫ్లవర్స్ అని పేరు. ఆవకాడో ఫ్రూట్ తీసుకున్నాను. ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ తినలేదు ఇది. కట్ చేస్తున్నాము. పైన అయితే ఇలా ఈజీగా వచ్చేసింది. సీడ్ ఉంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూశాను. నాకైతే నచ్చలేదు టేస్ట్, కానీ హెల్త్కి చాలా మంచిదంట. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఇవి చిన్న చిన్న కూల్ డ్రింక్స్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను టమాటా నారు పోసాను. మొక్కలు వచ్చేసినాయి. బర్డ్స్ ఉంచట్లేదు, చిన్న మొక్కలను కొరికేస్తున్నాయని ఇలా లోపలికి పెట్టాను. దానికి హైట్కి వెళ్ళటానికి లేక ఇలా వాలిపోతున్నాయి. నెక్స్ట్ ఎక్కడైనా మార్చేస్తాను. చాక్లెట్స్ డబ్బా ఇది. హోల్ పెట్టుకున్న ఇందులో వచ్చే ఎండిపోయిన డ్రై అయిన ఆకులు, కిచెన్ వేస్ట్ వేసేస్తున్నాను. అలా మూత పెట్టేస్తాను, దోమలేం రాకుండా. దొండ మొక్క ఇంకా తీసేసాను నేను. చిన్న చిన్న ఆకులు, దొండ మొక్క ముదురాకులు తీసేయపోతే గొంగళ పురుగులు వస్తాయి వాటికి. బీరకాయ తొక్కులు ఇలాంటివి డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ నింపేస్తాను. తర్వాత మట్టితో నింపేసి అప్పుడు హోల్స్ పెడతాను కిచెన్ వేస్ట్ రెడీ అయినాక. పాలకూర